హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణ అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. సో అందులోనూ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ రాజ్యాంగ సవరణ అండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ 42వ రాజ్యాంగ సవరణ అనేది. ఏ ఎగ్జామ్ అయినా సరే అండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్గా అడుగుతుంది అనమాట. ఎక్కువ చాలా పెద్ద సవరణ అనమాట. సో దీని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చెప్తాము. కొంచెం ఎక్కువ ఉంటుందండి, కొంచెం లెంత్. సో ఖచ్చితంగా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా క్షుణ్ణంగా అయితే నేర్చుకోండి, ఓకేనా. చాలా క్లారిటీగా క్లియర్గా నేర్చుకోండి. కొంచెం కష్టమైన సరే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. 42వ రాజ్యాంగ సవరణ అండి. ఇది 30 ఏప్రిల్ 1977. సవరించబడిన ప్రకరణలు ఏంటంటే 19(1), 31, 31C, 39, 55, 74, 77, 81, 82, 83, 100, 102, 103, 105, 118, 145, 150, 166, 170, 172, 189, 191, 192, 194, 208, 217, 225, 226, 227, 228, 311, 312, 312, 330, 352, 353, 356, 357, 358, 359, 346, 68, 371F, ఓకేనా. సో ఇవి సవరించబడిన ప్రకరణలు అనమాట ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. అలాగే నూతనంగా చేర్చిన ప్రకరణల గురించి చెప్పుకుందాం. 31D, 32A, 39A, 43A, 48A, 51A, 131A, 139, 144, 226A, 228A, 25, 257A, 323A, 323B, అలాగే 4A, 14A నూతనంగా అయితే చేర్చారనమాట. షెడ్యూల్ 7కి సవరణ అయితే చేశారు, ఓకేనా. నెక్స్ట్ 257A, 329A ప్రకరణలు అయితే తొలగించారండి, ఓకేనా. నెక్స్ట్ ముఖ్యాంశం అండి. ఈ రాజ్యాంగ సవరణ గురించి ముఖ్యమైన అంశాలు, ప్రత్యేక అంశాలు అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, వీటిని బేస్ చేసి బిట్ అయితే తయారు చేస్తాడు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ప్రవేశికను సవరించి లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను అయితే చేర్చారు ఈ సవరణ ద్వారా. గుర్తుపెట్టుకోండి, లౌకిక అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని అడిగితే 42వ రాజ్యాంగ సవరణ అనమాట. సో లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను అయితే ఈ సవరణ ద్వారా అయితే చేర్చారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యత అయితే ఇచ్చారు. నెక్స్ట్ నూతనంగా సమాన న్యాయ, ఉచిత న్యాయ సలహాల కోసం 39A, యాజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించుటకు 43A చేశారనమాట. నెక్స్ట్ పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ 48A. నెక్స్ట్ బాలల అభివృద్ధిలో రాజ్య నిర్మాణాత్మక పాత్ర. నెక్స్ట్ ప్రాథమిక విధులు 4A భాగంలో 51A ప్రకరణగా చేర్చారు. నెక్స్ట్ 323A, 323Bలు చేర్చి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రకరణ 74(1)ని సవరించి రాష్ట్రపతి క్యాబినెట్ సలహాను తప్పక పాటించాలని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి పాలన 6 నెలల నుండి 1 సంవత్సరాన్ని పొడిగించారు. నెక్స్ట్ కోరం విధానాన్ని తొలగించారు. తర్వాత 2001 వరకు లోక్సభ, అసెంబ్లీ సీట్లలో మార్పు లేకుండా చేశారనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఉన్నాయి. అత్యవసర పరిస్థితి ప్రకరణ 352ను సవరించి ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పు చేశారు. ప్రకరణ 312ను సవరించి అఖిల భారత న్యాయ సర్వీసు కమిషన్ నియామకానికి అవకాశం కల్పించారు. అలాగే నెక్స్ట్ ప్రకరణ 368 కింద పార్లమెంట్లో చేసిన రాజ్యాంగ సవరణ ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదని చెప్పారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ దళాలను ఏ రాష్ట్రానికైనా పంపించే అధికారంతో పాటుగా రాష్ట్రాల శాంతి భద్రతల దళాల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది. నెక్స్ట్ అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయ పరిపాలన అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. సో ఇవి ఈ 42వ రాజ్యాంగ సవరణ ముఖ్యమైన అంశాలు. ఇవన్నీ ప్రతిదీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఓకేనా. ఖచ్చితంగా అయితే మాత్రం ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ప్రతిదీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏ పాయింట్ రేస్ చేసి బిట్ తయారు చేసినా మీకు తెలియకపోతే బిట్ పోతుంది, ఓకేనా. కొంచెం కష్టమైనా సరే ఎక్కువసార్లు రివిజన్ చేస్తే, ఓకేనా, గుర్తుంటుంది. సో ప్రిపరేషన్ అయితే అందరూ బాగా చెయ్యండి, ఓకేనా. వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి, ఓకేనా అండి.
మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు.